డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్, ఐఎమ్ ప్రత్యూష, లైఫ్ కోచ్, డివైన్ ఎనర్జీ హీలర్, ఎనర్జీ రీడర్. ఓకే, సో ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే ఏంజల్ గైడ్స్. మన లైఫ్లో ఏంజల్ గైడ్స్ ఎలా, మన అబండెన్స్ ఏంజల్ గైడ్స్ ఏంటి? ప్రతి ఒక్కరికి ఫిజికల్, మెంటల్ అండ్ ఇంటెలెక్చువల్గా ఏంజల్ గైడ్స్ ఉంటారనమాట. అంటే నీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, నీ యొక్క డే, మంత్ బట్టి ఒక ఏంజిల్ నీకు గైడ్ చేస్తుందనమాట. ఈ ఏంజల్స్ అనేది ఏంటి? అదొక ఫెదర్ వేసుకుని ఒక ఇది కాదు. ఇట్స్ అ కాన్షియస్ ఏంజల్ ఇట్ సెల్ఫ్. ఏంజల్ అంటేనే కాన్షియస్నెస్. ఈ ఏంజల్ నీ యొక్క బాడీలో ఒక ఎనర్జీ అనుకో, ఇట్స్ అన్ ఎనర్జీ. సో నీ యొక్క ఏంజల్ని ఎప్పుడైతే నువ్వు ట్యాప్ చేస్తావో, నీ యొక్క ఇన్నర్ ఏంజల్ని నువ్వు ఎప్పుడైతే ట్యాప్ చేస్తావో, నీ బర్త్, నీ డేట్ ఆఫ్ బర్త్కి వచ్చిన ఏంజల్ని నువ్వు ఎప్పుడైతే దాన్ని ట్యాప్ చేస్తావో, ఆ ఎనర్జీని, ఏంజల్ తాలూకా ఎనర్జీని ట్యాప్ చేస్తావో, నీకు మిరాకిల్స్ స్టార్ట్ అవ్వడం చూస్తూ ఉంటాం అన్నమాట. లైఫ్లో మిరాకిల్ స్టార్ట్ అవుతుంది. అది ఎలా అంటే ఫస్ట్ ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకోవాలి. ఆ డేట్ ఆఫ్ బర్త్ బట్టి 3 ఏంజల్ గైడ్స్ ఉంటారనమాట మనకి. నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు అనుకోండి 3 ఏంజల్స్ ఉంటారు. ఒకటి వచ్చేసేసి ఫిజికల్ ఏంజల్. ఈ ఫిజికల్ ఏంజల్ ఏం చేస్తుందంటే నాకు ఫిజికల్ హెల్త్, ఈ ఏంజల్ని నేను కంటిన్యూస్గా ఆ ఏంజల్కి నేమ్ని, దాని తాలూకా ఒకటి వస్తుంది అనమాట, ఎఫర్మేషన్. ఈ ఎఫర్మేషన్ ఈ ఏంజల్ గైడ్కి ఇది సాధన చేయొచ్చు, ఇలా మీరు చేసుకుంటూ ఉండాలి అని నేను గైడ్ చేస్తాను. ఇది ఎప్పుడైతే మీరు చేస్తూ ఉన్నారో, ఆ ఏంజల్ గైడ్ని నేమ్ చెప్పి నాకు సంకల్ప అనుకోగానే మీకు మేనిఫెస్ట్ అవుతుంటుంది. ఒక 21 టైమ్స్ ఆ ఏంజల్ని అనుకోవాలన్నమాట. ఫిజికల్ ఏంజల్ ఏమిస్తుంది, మెంటల్ ఏంజల్ ఏమిస్తుంది, ఇంటెలెక్చువల్ ఏంజల్ ఏమిస్తుంది, ఫిజికల్ ఏంజల్ గైడ్ ఏం చేస్తుంది అంటే నీకు డబ్బు, కెరియర్, సక్సెస్, రిలేషన్షిప్, నీకు ఏ కోరిక ఈ ఫిజికల్ ఫామ్లో నీకేమేమి కావాలి, ఈ ఫిజికల్ ఫామ్లో నీకేమేమి కావాలో అవన్నీ ఇస్తుంది అనమాట. ఈ మెంటల్ ఏంజల్ గైడ్ ఏమిస్తుంది అంటే నీ థాట్స్, నీకు ఇంటెలిజెన్స్, నీ యొక్క విజన్స్, నీ ఫ్యూచర్ విజన్స్ సక్సెస్ఫుల్గా ఉందా లేదా, ఇంకా నువ్వు ఏదైతే ఇంట్యూషన్ పవర్స్, ఇవన్నీ పెంచుతుంది అనమాట ఈ ఏంజల్. అండ్ ఇంటెలెక్చువల్గా నువ్వు ఇంకా ఎదగడానికి నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఈ 3 ఏంజల్స్ మీకు గైడెన్స్. స్పిరిచువల్ లెవెల్లో కూడా ఏంజల్ మీకు గైడ్ చేస్తుంది అనమాట. హయ్యర్ స్పిరిచువల్ స్పేస్కి ఎలా మీరు కనెక్ట్ అవ్వాలి అన్నది. ఈ ఏంజల్స్, ఈ 3 ఏంజల్స్ని మనం దే ఆర్ ఎనర్జీ అనమాట. ఈ ఎనర్జీ కాన్షియస్ ఎనర్జీస్ అనమాట. మనలోనే ఉంటాయి ఆ ఎనర్జీస్. ఓకే, ఆ ఎనర్జీస్ మనం ట్యాప్ చేసినప్పుడు ఆ ఏంజల్ యాక్టివేట్ అవుతుంది. ఈ ప్రాసెస్ చేయడం అనేది నేను పర్సనల్ సెషన్లోనే చెప్తానమాట. ఇలాగా గ్రూప్లో ప్రతి ఒక్క డేట్ ఆఫ్ బర్త్ చూసి ఒక్కొక్క ఏంజల్ చెప్పలేము. పర్సనల్గా ఒక 1-to-1 సెషన్లో మీ యొక్క ఏంజల్ గైడ్స్ ఎవరు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తీసుకుని మీ యొక్క ఏంజల్ గైడ్ ఎవరు, మీ ఎక్కువగా ఫిజికల్ ఏంజల్ మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే ఫిజికల్ అండ్ మెంటల్, స్పిరిచువల్ పార్ట్లో మనకి, ఎందుకంటే మీరు స్పిరిచువల్ వేలో ఎదగాలి. ఎస్, ఎవ్రీబడి స్పిరిచువల్ వేలో ఎదగాలి. కానీ మెటీరియలిస్టిక్గా నాకు మనీ అట్రాక్ట్ చేయాలి, లేకపోతే నా లైఫ్లో సంసారం బాగా కావాలి. సంసారం అంటే ఏంటి? డబ్బు, కెరియర్, రిలేషన్షిప్, ప్రేమ, లవ్, అన్నీ కవర్ అవుతాయి కదా. సో ఫిజికల్ ఫామ్లో నాకు ఇది కావాలి, నాకు ఈ సోఫా కావాలి, ఇలాంటి సోఫా కొనుక్కోవాలి, లేకపోతే ఇలాంటి లగ్జూరియస్ లైఫ్ కావాలి, ఇలాంటి మంచి కార్లో తిరగాలి, ఇంత బ్రాండెడ్ బట్టలు వేసుకోవాలి, బ్రాండెడ్ షూ వేసుకోవాలి, ఇంత రిచ్గా ఉండాలి, ఇలా వాళ్ళలాగా నేను ఉండాలి. ఇదంతా ఏంటి? సంసారం, రైట్? ఇది ఫిజికల్ ఏంజల్ని మీరు ఎప్పుడైతే అనుకొని నా లైఫ్ ఇలా ఉంది అనేసి నువ్వు ఎప్పుడైతే దాన్ని కంటిన్యూస్గా చెప్తూ ఉంటావో 21 టైమ్స్ చేయాలి, డైలీ 21 టైమ్స్ చేయాలి ఫిజికల్ ఏంజల్కి. అది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ప్రతి ఒక్క డేట్ ఆఫ్ బర్త్కి యూనిక్ ఒకటే ఏంజల్ ఉంటుందండి. అందరికీ సేమ్ ఏంజల్ రాదు. ఓకే, సో ఇది ఒక ఏంజల్ క్యాలెండర్ ఉంటుందన్నమాట. దీంట్లో మనకి ఇప్పుడు నా పేరుకి, నా డేట్ ఆఫ్ బర్త్కి ఒకటే ఏంజల్ ఉంటుంది, ఇంకోళ్ళకి ఇంకోళ్ళు వస్తుంది. ఎందుకంటే 72 ఏంజల్స్ ఉన్నాయి అందులో. సో ఒక్కరికి ఒక ఏంజల్ని
నేమే వస్తుంది. ఒకళ్ళకి నీ బర్త్డేకి నీ యొక్క యూనిక్ ఏంజిల్ నేమ్ వస్తుంది. ఆ యూనిక్ ఏంజిల్ నేమ్ మీరు దాన్ని ట్యాప్ చేసుకోవాలన్నమాట. మీ యొక్క ఎనర్జీస్లోంచి ట్యాప్ చేసుకోవాలి. అది ఏదైతే నువ్వు ఆ సంకల్ప చేస్తున్నావో దాని తాలూకా ఎమోషనల్ బ్లాక్స్ కావచ్చు, ఇంకేమైనా బ్లాకేజెస్ ఉన్నావో అవన్నీ కూడా ఏంజిల్ విల్ టేక్ కేర్ ఆఫ్. ఇందులో ఉన్న బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే మీరు ఎప్పుడైతే దాన్ని అలా చేస్తూ ఉంటారో ఆటోమేటికలీ మీ యొక్క ఎమోషనల్ బ్లాక్స్, ఇంకేమైనా బ్లాక్స్ ఉన్నా కూడా అవి అదే క్లియర్ చేసేస్తుంది. ఏంజిల్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఏంజిల్ ఇస్ ఎ గైడ్. నువ్వు ఒక గైడ్ని, ఒక డివైన్ గైడ్ని అడుగుతున్నావు, నాకు ఇలా కావాలి, ఇది నాకు మేనిఫెస్ట్ అవ్వాలి అని. ఇప్పుడు అది నీకు ఇవి బ్లాక్స్ ఉన్నాయి, ఇది అదే చూసుకుంటుంది మనకి క్లియరెన్స్. ఆ తాలూకా ఏంజిల్ హీలింగ్ అవుతూ ఉంటుంది అనమాట మనకి. అలా హీలింగ్ అయ్యి మనకు కావాల్సింది మనం మేనిఫెస్ట్ చేసుకుంటాం. ఓకే, సో ఫస్ట్ వచ్చి ఫిజికల్, మెంటల్ అండ్ ఇంటెలెక్చువల్. ఈ 3 ఏంజిల్ గైడ్స్ నేమ్స్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్కి వస్తుంది. దాన్ని ఆ ఏంజిల్స్ని ఎఫర్మేషన్ చేస్తూ ఫిజికల్ ఏంజిల్ ఏదైతే వస్తుందో మీకు గైడ్ నేమ్, ఆ నేమ్ అనుకొని మీకు మీ సంకల్ప అనుకుంటూ మీరు ఒక 21 టైమ్స్ చేసినప్పుడు ఆటోమేటిక్ మీ చాలా క్విక్గా మేనిఫెస్ట్ అవుతాయి. ఎందుకంటే ఏంజిల్స్ సబ్జెక్ట్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ సబ్జెక్ట్ అండి. ఒక్కసారి ఏంజిల్ గురించి మీరు తలుచుకోనక ముందుకి జస్ట్ ఒక ఏంజిల్ని అనుకుంటేనే మీకు సంథింగ్ ఒక ఎనర్జీ ఇలా ఫీల్ అవుతూ ఉంటుంది బాడీ చుట్టూతో కూడా. ఎందుకంటే ఏంజిల్స్ ఆర్ సో పవర్ఫుల్. అవి ఇలా వచ్చేస్తాయి కూడా మన దగ్గరికి వచ్చి మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి. మనకి అవి గైడ్స్ అనమాట. అవి చూసుకుంటే మనం ఒక ఏంజిల్ నేమ్ని పిలుస్తున్నా కూడా ఒక చల్లటి ఫీలింగ్, చుట్టుపక్కల కూడా మనకి సంబడి ఈజ్ దేర్, నా వెనకాల ఎవరో నడుస్తున్న ఫీలింగ్ వస్తుంది. నేను టెరోట్ కార్డ్ రీడింగ్ చేస్తాను. సో ఇప్పుడు చేయట్లేదు, బట్ ఐ యూస్ టు డూ. ఇంకా ఏంజిల్ కూడా సబ్జెక్ట్ ఏంజిల్ సబ్జెక్ట్ కూడా నేను చాలా చేస్తూ ఉంటాను. అది దాని మీద బాగా రీసెర్చ్ చేస్తూ ఉంటాను అనమాట. సో వెనెవర్ నేను ఏంజిల్స్ని సబ్జెక్ట్ నా మీద నేను వర్క్ చేస్తున్నాను, మెసేజెస్ చూస్తూ, ఏంజిల్ మెసేజెస్ ఏంటో చూస్తూ ఇలా చేస్తూ ఉన్నప్పుడు నాకు ఎప్పుడు సంబడి ఈజ్ దేర్ ఎట్ ద బ్యాక్, ఎవరు నా వెనకాల ఉన్నారు, నన్ను ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఆ దాన్ని నేను ఎక్స్పీరియన్స్ చేయాలండి. అది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి వర్డ్స్ లేవేమో. ఏంజిల్తో మనకున్న ఎక్స్పీరియన్స్, ఆ ఏంజిలిక్ మేనిఫెస్టేషన్, ఆ ఏంజిల్ ఎనర్జీస్తో మనం ఏదైతే మేనిఫెస్ట్ చేస్తామో ఆ ఎనర్జీస్ని ఎవరికి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయాలి. అది నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. అంటే దానికి వర్డ్ ఉందా అది కూడా నాకు తెలియదు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. మనం నెంబర్స్ కూడా చూస్తాం, ఏంజిల్ నెంబర్స్. ఇవి కూడా మనకు కనెక్ట్ అవుతూ ఉంటాయి. అలైన్మెంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. మనకు కావాల్సినవన్నీ మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయి. అన్ని ప్రేమగా వస్తుంటాయి మన దగ్గరికి. సో ఇదంతా ఏంజిల్ గైడ్స్ చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు మనం చేస్తూ ఉంటే. డైలీ ప్రాక్టీస్ చేస్తే వీల్ ఎక్స్పీరియన్స్ ఇట్ అండి. ఓకే, థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ మ్యాజికల్ లైఫ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.